సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. ప్రేమకు మతం, హోదా, గతంతో సంబంధం ఉండదు అంటారు. మరోమారు ఈ మాటలు నిజము అని ఒక జంట నిరూపించింది. జైల్లో అసిస్టెంట్ వార్డెన్గా పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని తన జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన ఒక జైలు అధికారిని తను పహారా కాసిన ఒక ఖైదీతోనే ప్రేమలో పడి చివరికి అతడినే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. కటకటాల వెనుక మొదలైన వీరి ప్రేమ కథ ఎలా పెళ్లి వరకు చేరిందో ఇప్పుడు చూద్దాం. ఖైదీతో ప్రేమలో పడిన జైలు అధికారిని పెళ్లిపేటల వరకు చేరిన లవ్ స్టోరీ సంచలనంగా మారింది. ప్రేమ కథలు ఎక్కడైనా పుట్టచ్చు, కానీ మధ్యప్రదేశ్లోని సత్నా సెంట్రల్ జైల్లో మొదలైన ఈ ప్రేమ కథ మాత్రం అత్యంత అరుదైంది. నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన ఒక జైలు అధికారిని తను పహారా కాసిన ఒక ఖైదీతోనే ప్రేమలో పడి చివరికి అతడినే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రధానంగా 2 పెద్ద అడ్డంకులున్నాయి. ఒకటి, వారి సామాజిక హోదాల్లోని వ్యత్యాసం. రెండోది, వారి మతాలు. రీటా హిందూ కాగా అమిత్ ముస్లిం. అయితే చట్టంపై అవగాహన ఉన్న రీటా తన వ్యక్తిగత నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అమిత్ జైలు నుండి విడుదలైన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. కుటుంబ సభ్యుల నుండి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో ముందడుగు వేశారు. రీటా సింగ్ సత్నా కేంద్ర కారాగారంలో అసిస్టెంట్ జైలు వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అమిత్ అనే యువకుడు ఒక క్రిమినల్ కేసులో శిక్ష పడి అదే జైలుకొచ్చాడు. అమిత్ జైల్లో ఉన్న కాలంలో రీటా సింగ్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. అమిత్ ప్రవర్తనలో మార్పును గమనించిన రీటా అతనితో జీవితాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. మే 7, 2026న సత్నాలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఎటువంటి మతపరమైన ఆర్భాటాలు లేకుండా కేవలం సంతకాలతో ఈ పెళ్లి జరిగింది. ఒక మాజీ ఖైదీని సమాజం చిన్నచూపు చూస్తున్న తరుణంలో ఒక బాధ్యతాయుతమైన అధికారిని అతనికి జీవితాన్ని ఇవ్వడం గమనార్హం. ప్రతి మనిషికి 2 అవకాశం ఇవ్వాలి. అమిత్లో వచ్చిన మార్పు నాకు నచ్చింది అని రీటా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ అసాధారణ వివాహం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశమైంది.